హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టులో పనిచేయడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు లేదు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. చూడొచ్చు, నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే కనుక మనకు జిల్లా కోర్టు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి మనకు 21 ఫిబ్రవరి 2026 ఈవినింగ్ 5 వరకు టైం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి, అలాగే కోర్ట్ అటెండెంట్ అనే జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సొంత స్టేట్లో అయితే మీకు పోస్టింగ్ కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ మనకు ఎటువంటి జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. సో టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కానీ చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు శాలరీస్ కూడా తక్కువగానే ఉంటుంది. చూడండి, మనకు శాలరీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు చూడండి, కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ అనే జాబ్స్కి సంబంధించి రెమ్యునరేషన్ 5,000 రూపీస్ ఫర్ కోర్ట్ అసిస్టెంట్స్, 3,000 ఏమో కోర్ట్ అటెండెంట్స్కి అయితే 3,000 ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయి. శాలరీస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఖాళీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మరి వీటికి ఎవరు అప్లై చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీలో భాగంగా కనీసం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే కోర్ట్ అటెండెంట్ జాబ్స్కి మీరు అప్లై చేద్దామంటే కేవలం మీకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఓకేనా? కాబట్టి కనీసం మీకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. వీటికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీకు 18 to 34 అండి. 18 to 34 ఒకవేళ మీకు ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 1/7/2026 అనేది మనకు కట్ ఆఫ్ డేట్. ఓకేనా? ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీకు 10 years పాటు రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎక్సర్విస్మెన్ కేటగిరీ వాళ్ళకి కూడా 10 years మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? దీనికి అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు లేటెస్ట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పేస్ట్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కూడా మెన్షన్ చేయాలి. క్యాస్ట్ ఏంటి, మీ జెండర్ ఏంటి, నేషనాలిటీ ఇండియన్, మీ రిలీజియన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే మీరు లోకలా నాన్ లోకలా అంటే ఒకవేళ మీరు నాన్ లోకల్ అభ్యర్థులు అయితే కనుక నాన్ లోకల్ పెట్టుకోండి, లేదంటే లోకల్ వాళ్ళు అయితే లోకల్ పెట్టుకోండి. మీ యొక్క అడ్రస్తో పాటు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అలాగే లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఎన్క్లోజ్డ్, మీరు ఏవైతే ఎన్క్లోజ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క స్టేషన్ అండ్ డేట్ అయితే మెన్షన్ చేసి సైన్ చేసేసేయండి, సరిపోతుంది. సో దీంతోపాటు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమి అటాచ్ చేయాలో కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, రీసెంట్లీ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ పెట్టాలి. అలాగే మిగతా ఏవైనా మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా రిటైర్మెంట్ అయినటువంటి క్యాండిడేట్స్ కానీ ఎవరైనా అప్లై చేస్తే కనుక సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ప్యూర్లీ మనకు టెంపరీ బేసిస్ కింద తీసుకోవడం జరుగుతుంది. 2 years పాటు తీసుకుంటామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గైస్. మీకు ఏ విధమైన ఎగ్జామ్ లేదు, ఏ విధమైన ఫీజు కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మన తెలంగాణలో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం అనేటటువంటి ప్రాంతంలో మీకు పోస్టింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. లోకల్ నాన్ లోకల్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఛాన్స్ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకోండి. తక్కువ శాలరీస్ అని చెప్పేసి బాధపడద్దు, ఎందుకంటే మనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటాం. అప్లై చేసుకోవడం మన బాధ్యత, తర్వాత జరిగేది జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.